నాతో పాటు జాయిన్ అయ్యారు మా ఇన్పుటేటర్ ఇస్మాయిల్ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఓవరాల్ మీరు చూశారు 175 అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓవరాల్ లిస్ట్ చూసిన వెంటనే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చి ఒక చరిత్ర ఇది. ఎందుకంటే ఎవ్వరు కూడా పొలిటికల్ పార్టీ ఫస్ట్ విజయమే లక్ష్యంగా లేకుంటే గెలిచే క్యాండిడేట్ కావాలి. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అవసరం లేదు, అతను డబ్బులు పెట్టగలుగుతాడా లేదా, లేదంటే అతనికి ఉన్నటువంటి సోషల్ స్టేటస్ ఏంటిది మాత్రమే చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి నా టీం రేపు గెలిచిన తర్వాత నేను ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నానో, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మాట్లాడుతున్నానో వాళ్లకు సముచితమైనటువంటి స్థానం నేను ఇప్పుడే ఇవ్వలేకపోతే రేపు ఏం చేయగలుగుతాను అని చాలా రోజుల నుంచి ఆలోచించారు. అందుకోసమే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేటువంటిది ఒక లైన్ ఈరోజు హెడ్లైన్గా నేను చెప్తున్నాను. ఇది చరిత్ర. ఎందుకంటే ఇది కేవలం కొత్తగా వచ్చినటువంటి ఒక పార్టీ చేస్తున్నటువంటి ప్రయోగం కాదు. ఇది ఫెయిల్ అయినటువంటి ఒక పార్టీ ఏదో కొంతమందికి ఇచ్చేసి ఈ పేరున మనం టికెట్లు సంపాదించుకున్నటువంటి ఆలోచన కాదు. ఇది కంప్లీట్గా 151 సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీ చేస్తున్నటువంటి ప్రామిస్ ఇది. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఒక చరిత్రగా మనం చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్ రైట్. ఏ పార్టీ అయినా సరే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే బలమైన అభ్యర్థులు కావాలనుకుంటుంది. లేకపోతే మీరు చెప్తున్నట్టుగా చాలా మంది డబ్బు ఖర్చు పెట్టేటటువంటి ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇక్కడ అవి చూడకుండా కేవలం ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావాలి, సామాజిక సమన్యాయం చేయాలి, రాజ్యాధికారం వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి, వాళ్ళకు కల్పించాలనే ఆలోచనతో ఆయన అలా ముందుకెళ్ళడానికి అంటే 50% ఇచ్చారని అంటున్నారు కదా, అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందన్నారు? బట్ డెఫినెట్గా మనం ఒక సీట్ చూడొచ్చు. చాలాసార్లు మన రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటామంటే బీసీలు ఏదైతే ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయో, అంటే ఎస్సీ ఎస్టీలకు కాకుండా మిగిలిన సీట్లు ఉంటాయో మోస్ట్లీ అప్పర్ క్యాస్ట్ వెళ్ళేటువంటి సీట్లే ఉంటాయి. లాస్ట్ టైం ఇచ్చినటువంటి సీట్ల కంటే కూడా ఈసారి సీట్ల సంఖ్య పెంచారు. దాదాపు 7-8 సీట్లు బీసీలకు పెరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మైనార్టీలకు ఇచ్చేటువంటి సీట్లు, మైనార్టీల పేరు మీద చాలా పార్టీలు రాజకీయాలు చేస్తూ వచ్చాయి. కానీ ఈరోజు మైనార్టీల సంఖ్య 5 నుంచి 7 మందికి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. దీంతోపాటు మహిళలకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలామంది మాట్లాడతారు, కానీ ఈసారి వాళ్ళ నంబర్ కూడా పెరిగింది. సో డెఫినెట్గా ఒకటి రాజకీయంగా బలమైనటువంటి ఒక పార్టీగా ఎదిగినటువంటి ఒక పార్టీ. దాంతోపాటు సోషల్గా ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే చాలా కాలం నుంచి బీసీలను ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటువంటి పేరు ఉంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళను బ్యాక్ బోన్ అనే క్యాస్ట్ అనేటువంటి మాట చెప్పారు. అంటే ఈ రాష్ట్రానికి మీరు వెన్నెముక, ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో మీరు వెన్నెముకగా ఉన్నారు అనేటువంటి ఒక స్థైర్యాన్ని వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాళ్ళను పొలిటికల్గా ఇటువంటి ఒక పెద్ద స్టేజ్ మీద తీసుకొని పెట్టి ఇతను నా మనిషి, ఇతనికి నేను టికెట్ ఇస్తున్నాను, ఇతను మీకు సేవ చేస్తాడు అని ఈరోజు వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక కవాతుగా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో నేను చాలా మందికి చెప్తాను, ఇది డెవలప్మెంట్ వర్సెస్ లేదంటే వెల్ఫేరా, లేకుంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏదో దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పెత్తందారులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అంటే కేవలం ఆర్థికంగా కాదు, రాజకీయంగా వాళ్ళను వెనుకకు నెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఈరోజు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. బీసీ కాన్సెప్ట్తో వస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఇదే ఒక పెద్ద ఎజెండా కాబోతుంది, ఒక సింగిల్ లైన్ ఎజెండా కాబోతుంది. ఎందుకంటే చాలా మందికి కేవలం ఓట్లు వేసే వాళ్ళుగా లేకుంటే వాళ్ళను చిన్న చిన్న పోస్టులకు పరిమితం చేయడం అనేది. ఈరోజు ఒక ప్రాంతంలో ఒక బీసీ యాదవ్కి సంబంధించినటువంటి ఒక సీట్ తీసుకుని వస్తే ఆ కమ్యూనిటీ ప్రైడ్గా చెప్పుకోగలుగుతుంది, ఒక కురుబ కమ్యూనిటీ చెప్పుకోగలుగుతుంది, ఒక షెట్టిబెల్జ కమ్యూనిటీ చెప్పుకోగలుగుతుంది, ఒక బోయ కమ్యూనిటీ చెప్పుకోగలుగుతుంది, ఒక మత్స్యకార కమ్యూనిటీ చెప్పుకోగలుగుతుంది. ఒక మనం శ్రీకాకుళం నుంచి కింది వరకు చూసుకుంటే కంపేర్ చేయండి మీరు. రేపు తెలుగుదేశం పార్టీని ఇచ్చినటువంటి సీట్లను, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సీట్లను పక్కన పెడితే ఎంతమంది యాదవులకు ఇచ్చారు, ఎంతమంది కురుబలకు ఇచ్చారు, ఎంతమంది బోయ వాళ్ళకి ఇచ్చారు, ఎంతమంది పద్మశాలికి ఇచ్చారు, ఎంతమంది మత్స్యకారులకు ఇచ్చారు అనేటువంటి చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మనం దీన్ని ఒక పొలిటికల్ ఈక్వేషన్గానే కాదు, రాజకీయ సమీకరణంగానే కాదు, పొలిటికల్ సోషల్ ఇంజనీరింగ్గానే కాదు, ఒక నాయకుడు తీసుకున్నటువంటి అతి ధైర్యవంతమైనటువంటి ఒక నిర్ణయంగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని సీట్లను బీసీలకు ఇచ్చారు అనేటువంటి చర్చ జరగవచ్చు. బట్ అలా ఇవ్వడానికి ఒక ధైర్యం కావాలి అనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బట్ ఒక విషయం ఇక్కడ నేను ఈశ్వర్ ఇంకొక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం సోషల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్షన్లో ఒక గిమ్మిక్ దీన్ని మనం చూడకూడదు. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్లో దీన్ని తీసుకొచ్చిన ఒక స్ట్రాటజీగా మనం దీన్ని చూడకూడదు. బట్ డెఫినెట్గా ఈ ఈక్వేషన్ అనేటువంటిది రాబోయే తరాల్లో రాబోయే పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా ఈ వర్గాలకు టికెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీ ఇది. ఎందుకంటే బీసీలు అడుగుతారు. టీడీపీ తను జట్టుకట్టినటువంటి 3 పార్టీలతో కలిసి ఆ 3 పార్టీలు కూడా ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ చూపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. డెఫినెట్గా వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఒక క్రియేట్ చేశారా వాళ్ళకి
డెఫినెట్ గా ఇది ఒక కంపల్షన్ వాళ్ళను పూర్తిగా ఇది కేవలం ఈ ఎలక్షన్ మాత్రమే పరిమితం కాదు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాదు పక్క రాష్ట్రాల్లో కూడా మేము బీసీలకు ఎస్సీ ఎస్టీ మళ్ళీ 50% ఇచ్చాము వేరే స్టేట్స్ వేరే పార్టీలు కూడా ఇవ్వాల్సినటువంటి ఒక కంపల్షన్ను జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వగలుగుతుంది ఎందుకంటే పూర్తిగా ఒక సామాజిక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ ఎలక్షన్లో న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆ నంబర్ 30కి దాటిపోయింది బీసీల కంటే కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు కేవలం ఒక సామాజిక వర్గం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీసీ కులాలు రేపు అతన్ని డెఫినెట్గా క్వశ్చన్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ పొలిటికల్గా క్రియేట్ అయిందనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మహిళలకు సంబంధించి ఎలా అనిపిస్తోంది గత ఎన్నికల్లో 2019లో మహిళలకు 15 ఇస్తే ఈసారి 19 దాన్ని మళ్ళీ 4 పెంచారు ఓవరాల్గా చూసుకున్నప్పుడు లిస్టు చూసుకున్నప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అనేదాన్ని చట్టం చేసినట్టుగా తనకు తానే తన లిస్టులో పెట్టేశారు అని అనుకోవచ్చా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పాలసీస్ చూసినా కానీ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చిన మహిళలకు ఇస్తారు అమ్మ ఒడి ఇచ్చిన మహిళలకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చేయూత ఇచ్చిన మహిళలకు ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మన ఎకనామిక్ సిస్టంలో చూసుకుంటే ఇల్లు నడిపేది ఆడవాళ్ళు సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి వాళ్ళు ఇల్లు నడపడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అది బెటర్ మంచి దారి వైపు వెళ్తుంది అనేటువంటిది ఆయన కాన్సెప్ట్ ఈరోజు మనం ఎమ్మెల్యేల సంఖ్యను ఎంపీల సంఖ్యను పెంచడాన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మహిళలు కల్ట్ పాలిటిక్స్ చేయలేరు మహిళలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడలేరు ఒక మగ వ్యక్తికి వ్యతిరేకంగా అంటే అపోనెంట్ ఒక మగ వ్యక్తి అయినప్పుడు లేడీస్ నుంచి అంత స్ట్రాంగ్ పొలిటికల్గా వాళ్ళు ఫైట్ చేయలేరు అనేటువంటి ఒక కాన్సెప్ట్ను ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశారు మహిళలు రాజకీయాలు చేయగలుగుతారు ఫైట్ చేయగలుగుతారు ప్రజల కోసం నిలబడగలుగుతారు అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఈ నంబర్ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇంక్రీజ్ అయి కనిపించింది ఈశ్వర్ రైట్ ఎక్కడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందుగా బలమైన అభ్యర్థులను చూసుకుంటారు సో ఇక్కడ మనకి ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది రెండో అంశానికి వచ్చినప్పుడు అంటే బలమైన క్యాండిడేట్లను కూడా బరిలోకి దింపాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మీరు ఓవరాల్ 175 నియోజకవర్గాలను పరిశీలించినప్పుడు ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఒక బలమైన అభ్యర్థులను కూడా రంగంలోకి దింపినట్టుగా కనిపిస్తుందా బట్ డెఫినెట్గా మనం ఒకసారి స్క్రీన్ కూడా చూద్దాం స్క్రీన్లో చాలా స్పష్టంగా మనకు కొన్ని నంబర్స్ కనబడుతున్నాయి 2019లో ఇచ్చినటువంటి నంబరు బీసీ నేను నంబర్ని కంపేర్ చేస్తాను 41 to 48 7 మెంబర్ ఇక్కడ 7 పెరిగినటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తున్నాం ఆల్మోస్ట్ 20% హైక్ ఇక్కడ కనిపిస్తుంది సో డెఫినెట్గా ఒక పెద్ద నెంబర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాష్ పరంగా చూసుకుంటే ఈ 48 అయితే పెరిగినావు ఇవి అప్పర్ క్యాష్ నుంచి వచ్చినటువంటివి డెఫినెట్గా దీని గురించి బయట చర్చ జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది వ్యతిరేకించి పార్టీని వదిలి వెళ్ళిపోయారు నా స్థానంలో ఒక బీసీకి ఎట్లా ఇస్తారని బట్ జగన్మోహన్ రెడ్డి ఫర్మ్గా ఉన్నారు ఈ విషయంలో ఎందుకంటే ఇది బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీటు ఈక్వేషన్ ఉండాలి దామాషా అనేటువంటిది ఉండాలి కొన్ని క్యాష్లు ప్రతిసారి అక్కడి వరకు వస్తున్నాయి పోటీ వరకు ఇవ్వలేకపోతున్నాయి ఒక స్ట్రాంగ్ పార్టీ గెలిచే పార్టీకి సీట్ ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి రేపు ఎమ్మెల్యే అవుతాడు ఆ కమ్యూనిటీతో పాటు మిగిలినటువంటి బీసీ కులాలకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు సో డెఫినెట్గా ఈ నంబర్ అనేటువంటిది మనం చూస్తే ఖచ్చితంగా 7 సీట్లు బీసీలకు పెరగడం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది బట్ మనం కంపారిటివ్లీ తెలుగుదేశం కూటమి చూస్తే నంబర్స్ బీసీ ఇంకా తగ్గుతున్నాయి సో డెఫినెట్గా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళు ఈరోజు బీసీలకు సమాధానం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది మనం ఒకసారి నేను ఈ నంబర్ మీకు చూపిస్తాను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రియా విజయ ఈమె శ్రీకాకుళం మనం చూడొచ్చు ఈమె కూడా సూర్యబలిజ బీసీ కమ్యూనిటీ మీరు కమ్యూనిటీని చూడండి జాలరి సీదిరప్పలరాజు జాలరి అదేవిధంగా దువ్వాడ్ శ్రీనివాస్ కాళింగ బీసీ ఎదురుస్తే రెడ్డి శాంతి కాపు సో పూర్తిగా బీసీలకు సంబంధించి ఏ విధంగా అంటే ఉత్తరాంధ్రలో కావచ్చు రాయలసీమలో కావచ్చు సెంట్రల్ ఆంధ్రలో ఏ విధంగా ఈ కమ్యూనిటీస్ని సూర్యబలిజ కమ్యూనిటీ నుంచి ఇప్పటివరకు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు అని అంటే వెతికితే కానీ దొరకరు ఎట్ ద సేమ్ టైం జాలరీ కమ్యూనిటీ నుంచి లాస్ట్ టైం బీసీగా సీదిరప్పలరాజు గెలిచారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు సో ఒక మత్స్యకారుడు మంత్రిగా ఉంటే ఆ కమ్యూనిటీకి ఎంతవరకు చేర్చున్నటువంటి దాన్ని ప్రూవ్ చేశారు మనం చూడొచ్చు కాళింగులకు తూర్పు కాపులకు అన్ని కమ్యూనిటీలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ అనేటువంటి చాలా ఖచ్చితంగా కనబడుతుంది ఈశ్వర్ రైట్ టీడీపీ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి బీసీలకు ఎన్ని ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది అంటున్నారు కాబట్టి 128 వరకు టీడీపీ ప్రకటించినటువంటి జాబితాలో నా దగ్గర ఉన్న లిస్ట్ చూస్తే కమ్మ 28 రెడ్డి 27 కనిపిస్తుంటే బీసీ 25 మాత్రమే కనిపిస్తుంది ఇంకా చంద్రబాబు దగ్గర పెద్దగా ఇక ప్రకటించడానికి కూడా అవకాశం లేదు సో ఇది రీచ్ అయ్యేటటువంటి ఛాన్సే లేదంటారు ఇక డెఫినెట్గా పార్టీ అని చెప్పుకుంటుంది మొత్తం జనసేన బీజేపీ అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వీళ్ళు మొత్తం కలిసినా కానీ వీళ్ళు ఎక్కడ కూడా 40 కూడా బీసీలకు ఇచ్చేటువంటి టచ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తలేదు 35 కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు బట్ చాలా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి జనసేనకి ఇప్పుడు ఏవైతే వాళ్ళు సీట్లు పోటీ చేస్తున్నామో ట్రెడిషనల్గా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సీట్లవి ఎక్కడ కూడా బీసీలకు అక్కడ ఇచ్చేటువంటి అవకాశం లేదు చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే సగం దగ్గరే ఆగిపోయేటట్టు కనిపిస్తోంది వాళ్ళ కూటమి మొత్తం వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఏవైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సీట్లు ఇచ్చిందో దాంట్లో సగం వరకే వీళ్ళు ఆగిపోయేటట్టున్నారు 100 సీట్లు ఈరోజు మనం
ప్రకటించడం చూసాం. ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యేలు కలిపి చూస్తే దాంట్లో సగం సీట్లు ఎంపీ ఎమ్మెల్యేలు కలిపి ఆ మొత్తం కూటమైనటువంటిది బీసీలకు 50 సీట్లకు కూడా రీచ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ డెఫినెట్గా మనం చూడొచ్చు. అక్కడ దాకా మిగిలిపోయేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. బట్ రెండో సిచ్యువేషన్ నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఇది ఒక డెసిషన్, అంటే చాలా మంది పొలిటికల్గా ఒక పార్టీ స్ట్రాటజీ తీసుకుంటుంది, ఒక పార్టీ ఎన్నికల్లో పోయేటప్పుడు తనకు సంబంధించినటువంటి ఒక ఎజెండా ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రతి డెసిషన్ మేకింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేర్లు ఇక్కడ చెప్తుంటారు. చాలామంది ఇది రాజకీయంగా ఒక తీసుకొచ్చినటువంటి నినాదంగా దీన్ని మనం చూస్తుంటారు. బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చినప్పుడు ఒక ఓసీ సీట్ను ఒక బీసీకి ఇవ్వాలంటే ట్రెడిషనల్గా చాలా బ్రేక్స్ ఉంటాయి, దానికి చాలా హడిల్స్ ఉంటాయి. ఎందుకంటే పార్టీలో ఇంటర్నల్గా క్యాండిడేట్స్ని మనము ఓకే చేయించాలి, ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ పరంగా ఏ కమ్యూనిటీకి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఎలక్షన్స్లో పోటీ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటిది మనం లిస్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్కి బీసీ నుంచి వస్తున్నప్పుడు వాళ్లకు ముఖ్యంగా ఇంత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ని ఎంత కాస్ట్లీ చేసేసాడో మనకు తెలుసు. వాళ్ళని ఎదుర్కోవడానికి అంగబలం అర్ధబలం ఇదేది ఉండదు. బట్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రతి ఒక్క క్యాండిడేట్ వెనకాల నిలబడాల్సినటువంటి ఒక సిచ్యువేషన్. సో గెలిపించే గ్యారంటీ తీసుకోవాలి, సీటు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా చూస్తే చాలా ధైర్యంతో బోల్డ్గా తీసుకున్నటువంటి నిర్ణయం. చెప్తే నాకు ఇద్దరు గుర్తుకొస్తున్నారు. ఒకరు ఈర లక్కప్ప, రెండోది వచ్చి విరూపాక్షి. వీళ్ళిద్దరిని చూస్తే ఈర లక్కప్పను చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఏదో ఆయనకి వస్తే ఆ ఇంట్లోనే ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆ ఇంటిని కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఇక్కడ డబ్బులతో పని లేదు, ఒక క్యాండిడేట్ను మాత్రమే చూస్తున్నారు. వారికి బలమైన ఒక రాజ్యాధికారం, వాళ్ళకు కూడా ఒక అధికారంలో భాగస్వామ్యం వాళ్ళు చేయాలనేటటువంటి ఉద్దేశం కనిపిస్తుంది. అంత ధైర్యం ఎలా వస్తుంది? కనీసం ఈరోజు ఎన్నికలు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే పూర్తి స్థాయిలో కాస్ట్లీ ఎలక్షన్స్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ నుంచి ఒక పేదవాడు, వెనుకబడినవాడు, లేకపోతే సామాజికంగా వెనుకబాటుతనం ఉన్నవారు కూడా రాగలరు ముందుకి అని వారిని తీసుకురావాలనేటటువంటి అంశంలో ఒక కాన్ఫిడెన్స్ కావాలి ఫస్ట్. రైట్. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అనుకోవచ్చు? డెఫినెట్గా దీని నేపథ్యం కూడా చూసుకోవాలి మనం. 2019లో నేను పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నందిగామ సురేష్ ఇంటికి చాలా కాలం క్రితం, అతని సీటు రాకముందు చాలా కాలం క్రితం నేను అమరావతికి సంబంధించినటువంటి ఒక స్టోరీ కోసం వెళ్ళినప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలుసు, ఒక 2 రూములకు సంబంధించినటువంటి ఒక రేకుల షెడ్లో ఆయన ఉంటాడు. ఆయనకు కేవలం పార్టీ మాత్రమే తెలుసు, కార్యకర్త, అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అతనికి మంత్లీ కూడా కష్టమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు. ఒక ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు చేయడానికి ఎట్లాంటి పరిస్థితి ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే కాదు, చాలా సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు చెప్పేటువంటి లక్కప్ప కావచ్చు, విరూపాక్షి ఒక జెడ్పీటీసీ. అట్ ద సేమ్ టైం లక్కప్ప కేవలం ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తి, అతని దగ్గర ఏమీ లేదు, ఆస్తి లేదు, కేవలం ఎలక్షన్కి సంబంధించి కూడా అతనికి 10 లక్షలు 5 లక్షలు పార్టీ నుంచి చందా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. బట్ ఇటువంటి క్యాండిడేట్స్ని ఇవ్వడం ద్వారా ఎవరైతే పార్టీ కోసం ఫర్మ్గా నిలబడుతున్నారో, చాలా మంది జెడ్పీటీసీలను మనం ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో మనం ఎమ్మెల్యేలుగా చూడబోతున్నాం. సో పార్టీ కోసం ఫర్మ్గా నిలబడి పార్టీ కోసం పనిచేసినటువంటి క్యాడర్ని నిలుపుకోవడం. అట్ ద సేమ్ టైం ఆ కమ్యూనిటీలో అత్యంత కింది వర్గాలు, ప్రతి కమ్యూనిటీలో దళితుల్లో కూడా కొంతవరకు డెవలప్ అయ్యి ఒక 2-3 తరాల్లో వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అయినటువంటి కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. బట్ వాళ్ళకు మాత్రమే కాదు, ఫస్ట్ టైం పొలిటికల్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి చాలా మందికి ఈసారి ఆయన అవకాశం ఇస్తున్నారు. ఇది కేవలం రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఎవరో ఒకరి దళితుడు కాదు, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, కష్టపడే స్వభావము, ఎటువంటి పోరాటం నుంచి వాళ్ళు వచ్చింది, ఇవన్నీ చూడడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఒక ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఆలోచించినప్పుడు అది ఒక నాయకుడు నిలబడి దానికోసం ప్రతిదీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను చాలా ఖచ్చితంగా ఈ లైన్ చెప్పాలనుకుంటున్నాను, తన రాజకీయ భవిష్యత్తును కూడా ఒక విధంగా పనంగా పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే చాలా మంది దీంట్లో పార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకించవచ్చు, చాలా మంది చాలా సాఫీగా వాళ్ళకి ఇవ్వకపోయినా బీసీల నుంచి అడిగేటువంటి వాళ్ళు ఉండరు. కానీ తన రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టి బీసీల కోసం నిలబడినటువంటి ఒక నాయకుడిగా డెఫినెట్గా చరిత్ర అతన్ని గుర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ డిస్కషన్ అనేటువంటి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మనం ఒక బీసీలకు ఒక నంబర్ ఇచ్చిన తర్వాత ఈరోజు 48 మన స్క్రీన్ మీద కనబడుతుంది. ఇంకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 48 కంటే తక్కువ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ధైర్యం చేయదు. ఎందుకంటే అది వాళ్ళ హక్కుగా మారుతుందా? ఇది ఒక ఇనుప గీత లాంటిది, ఇది ఒక రాయి మీద గీసినటువంటి గీత లాంటిది. కాబట్టి ఈ 48 కంటే కిందికి పోవాలి అంటే రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకుంటే ఆయన వారసుడు కావచ్చు, ఎవరైనా కానీ బీసీలకు టికెట్లు తక్కువ చేస్తే రిజర్వేషన్ ఉండకపోవచ్చు, నిజంగానే అది రాజ్యాంగంలో ఇంకా రాయకపోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి తాను రాసుకున్నటువంటి ఒక నిర్దేశంలో చాలా స్పష్టంగా సగం సీట్లు వీళ్ళకి ఇవ్వాలనుకున్నారు. ఆ సగం సీట్లను ఆయన ఇంకా పెంచుకుంటూ పోతారు. రాబోయేటువంటి కాలంలో ఇంకా బీసీల ప్రాధాన్యత పెరుగుతుంది. ఇది పొలిటికల్ పార్టీస్కి మిగిలినటువంటి వాళ్ళు ట్రెడిషనల్గా లేకుంటే
కావాలని ఒక పెట్టుబడిదారుల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఉన్నాయో వాటికి ఇది ఒక గొడ్డలు పెట్టలాంటి నిర్ణయం ఇది. రైట్, బీసీల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు బీసీలు మా వైపే ఉన్నారు అంటారు కదా, ఒక 3 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటటువంటి కుప్పంలో బీసీలు అధిక సంఖ్యలో ఉంటారు. అక్కడ బీసీ భరత్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే పోటీ చేస్తారు. కానీ బీసీలకి ఎప్పుడూ కూడా ఆయన టికెట్ ఇచ్చినటువంటి అవకాశం లేదు. తను వేరే ప్రాంతానికి వెళ్ళింది లేదు. అక్కడ బీసీలకు న్యాయం చేయాలనుకుంటే, ఆయన మనసులో బీసీలకు న్యాయం జరగాలని ఉంటే అక్కడ బీసీకి అవకాశం ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మంగళగిరి చూడండి, అక్కడ కూడా ఒక బీసీ లోకేష్ పైన ఈరోజు పోటీకి దిగారు, మురుగుడు లావణ్య గారు. ఇక మూడో విషయం, నర్సరావుపేటకు సంబంధించి అక్కడ కూడా బీసీకి ఇస్తానంటే లావు కృష్ణదేవరాయలు వెళ్ళిపోయి టీడీపీలో చేర్చుకున్నారు. రేపు ఆయనకి అక్కడి నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని. అంటే ఇద్దరికి కంపారిజన్ నేను చెప్తున్నాను. ఇటు వైఎస్ జగన్కి, అటు చంద్రబాబుకు ఉన్నటువంటి కంపారిజన్. మనం కుప్పం తీసుకున్నా, మంగళగిరి తీసుకున్నా, నర్సరావుపేట తీసుకున్నా, ఈ కంపారిజన్ మనం ఈజీగా జనంలోకి అర్థమయ్యే రీతిలో కనిపిస్తోంది. డెఫినెట్గా నేను ఇంకో విషయం కూడా, ఈ 48 మంది బీసీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వీళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు రేపు పెత్తందారులను పెట్టబోతున్నాడు. అగ్రకులాల్లో ఉన్నటువంటి బాగా తనే నిలబడతాడు, తన కొడుకుని నిలబెడతాడు. చాలా చోట్ల ఎవరైతే ముఖ్యంగా పెద్ద ఎత్తున తరాలుగా రాజకీయాల్లో ఉండి లేకుంటే విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరితో వాళ్ళని నిలబెడతారు. ఈ బీసీలను ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళను అనగదొక్కడానికి రేపు బలమైనటువంటి వాళ్ళను, డబ్బులున్న వాళ్ళను రేపు పెడతాడు. ఎందుకంటే ఆయన దగ్గర నంబర్ చూడొచ్చు మనం, ఇంకా 30 దాటలేదు. కావాలంటే 30 బీసీ వర్సెస్ బీసీ ఉన్నా కానీ మిగిలిన 20 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా బీసీల పైన, అగ్రకులాల వాళ్ళను, ముఖ్యంగా నేను క్యాస్ట్ గురించి మాట్లాడను, బట్ డెఫినెట్గా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే పెద్ద ఎత్తున డబ్బుల సంచులు తీసుకొని చంద్రబాబు కిచెన్ క్యాబినెట్లో ఉంటారో వాళ్ళను పోటీ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి లేకపోతే విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వస్తుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని సొంత పార్టీ నుంచే చంద్రబాబు ఈ రోజు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా ఒక్క విషయం మనం చూడాలి. కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ 29, ఎస్టీ 7 సీట్లు ఉన్నాయో అందులో చంద్రబాబు నాయుడు ఎంతమంది జెన్యూన్లకు ఇస్తున్నారు? వీళ్ళలో చాలా సీట్లను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నారు. ఈ దళితుల్లో కూడా విదేశాల్లో స్థిరపడి నుంచి బయట నుంచి వస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ జెండా మోసిన వాళ్ళకి ఇవ్వట్లేదని ఆ పార్టీలోనే రోజు గొడవలు జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఒకటి పెట్టుబడిదారై ఉండాలి, లేదంటే పెత్తందారై ఉండాలి, తన సామాజిక వర్గం వాడి ఉండాలి, డబ్బు ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ ఒక కాంబినేషన్గా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఒక వ్యక్తి ఎవరైతే పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి ఒక కాంబినేషన్గా చూస్తున్నారు. బట్ దిస్ నంబర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, బీసీలకు 48 ఇచ్చేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నంబర్. 200 మందిని ఈరోజు ప్రకటిస్తే 100 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. సో డెఫినెట్గా ఆ సామాజిక వర్గాల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఎప్పటికైనా కానీ రాజ్యాధికారం అనేటువంటిది అది ఒక ప్రతినిధిత్వం వహిస్తేనే, అది అసెంబ్లీలోనో పార్లమెంటులోనో సభ్యత్వం వస్తేనే అది చేకూరుతుందనేటువంటి ఒక చర్చ మొదలైంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్స్లో చాలా ఎజెండాలు ఉండొచ్చు, లేదంటే చాలా మనకు మేనిఫెస్టోలు రావచ్చు. బట్ దిస్ ఈస్ ఈ ఏదైతే బీసీ లైన్ అనేటువంటిది ఉందో ఇది డెఫినెట్గా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. కమ్మ 28, రెడ్డి 27, ఎస్సీ 27, బీసీ 25. మనం చూస్తున్నాం ఏ నెంబర్ కూడా వైఎస్ఆర్సీపీ జాబితాలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు. ఇంతకుముందు నేను చదివింది టీడీపీకి సంబంధించి. ఎస్సీ 27 ఉంది, బీసీ 25 ఉంది, ఎస్టీ కేవలం 4 మాత్రమే ఉంది. ఇక్కడ 7 నంబర్ కనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇస్మాయిల్. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే వర్క్స్లో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% ఇవ్వాల్సిందే, అందులో 50% మహిళలు ఉండాల్సిందని. రేపు ఎవరు వచ్చినా సరే ఈ చట్టాన్ని అనుసరించాల్సిందే, దాన్ని ఫాలో కావాల్సిందే. అంటే ఒక నిర్ణయాన్ని గట్టిగా అంటే మాటల్లో చెప్పకుండా చట్టం చేసి పెట్టడం అనేది ఎలా చూడాలి? డెఫినెట్గా నేను అది వెళ్ళే ముందు ఒకసారి ఒక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే సినారియో ఉందో దీన్ని మనము ఒక పాస్ట్ నుంచి ఒక కోణం నుంచి చూస్తే మనకు బీసీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు ఎవరైతే కృష్ణయ్య ఉన్నారో ఆయనకు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ ఒక బీసీకి ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున, బీసీకి ఒక రాజ్యసభ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఇంతవరకు గతంలో ఇప్పుడు మనం చూడలేదు. బట్ ఇప్పుడు మహిళలకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఒక రాజ్యసభ ఇవ్వడం అంటే చాలా చోట్ల ట్రెడిషనల్గా రాజ్యసభ అనేటువంటిది వాళ్ళకి